ఇక ఈ సినిమాకు అంతకు మించి అన్నట్టుగా 500 నుంచి 1000 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీఎఫ్ఎక్స్‌కి ఎక్కువ ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రంతో ఆవిష్కరించనున్నారని రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి RRR తర్వాత సినిమా కావడం, మహేష్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం, రాజమౌళి ఈ సినిమాను ఇంటర్నేషనల్లో రిలీజ్ చేస్తాడని చెప్పడం, ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందని చెప్పడంతో ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి రాజమౌళి ఇప్పుడు షూటింగ్ మొదలుపెట్టి ఎన్నేళ్లకు సినిమా పూర్తి చేస్తారో చూడాలి. ఒక్క తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచం మొత్తం మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తుంది. ఈ సినిమాకి గరుడ అనే టైటిల్ పెడతారని తెలుస్తుంది. మామూలుగా అయితే రాజమౌళి సినిమా ఓపెనింగ్ రోజు ప్రెస్ మీట్ ఉంటుంది. కానీ ఈసారి అలాంటిదేమీ లేదు. సడన్గా సైలెంట్గా రాజమౌళి ముహూర్తం పెట్టేశాడు. ఈ చిత్రం గురించి మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆఫ్రికన్ రచయిత విల్మర్ స్మిత్ రాసిన నవల ఆధారంగా రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. రాజమౌళి తనకి కావలసిన విధంగా తన తండ్రి విజేంద్ర ప్రసాద్తో కథ రాయించుకున్నారు. ఈ సినిమాకు 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది. 2 భాగాలలో సినిమా తెరకెక్కుతుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై డాక్టర్ కెఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిస్నీ లాంటి సంస్థలతో కలిసి వరల్డ్ వైడ్గా మార్కెటింగ్ చేసే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది. డిస్నీ, సోనీ లాంటి సంస్థల భాగస్వామ్యం కూడా ఈ సినిమాలో ఉండబోతుందట. ఈ మేరకు ఒప్పందాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. సినిమాకు మొత్తం 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది. మహేష్ బాబు, రాజమౌళి కలిసి 40% వాటా తీసుకోబోతున్నారని, ఇద్దరి రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకొని వాటా ఎక్కువగా తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. నటీనటుల ఎంపిక చేసే పని ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఈ సినిమాతో 3000 కోట్ల మీద రాజమౌళి కన్నేసినట్టు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.